హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసన్నని. ఈరోజు వీడియో ఏంటంటే, మా అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ గణేష్ని అయితే పెడతారండి. అలాగే ఈ ఇయర్ని కూడా పెట్టారు. మాకు అపార్ట్మెంట్లో 5 days ఉంచుతారండి గణేషుణ్ణి. 4th డే ఏమో కుంకుమ పూజ, 5th డే ఏమో సరస్వతి పూజ చేస్తారు. అలాగే నిన్న సరస్వతి పూజ చేశారండి బుధవారం రోజు. సో ఇంకా మా పెద్ద పాపతో అయితే సరస్వతి పూజ అది చేయించుద్దామని కిందకైతే వచ్చాను. అండ్ మొన్న కుంకుమ పూజ జరిగింది ట్యూస్డే రోజు. సో కుంకుమ పూజకు కూడా నేను అటెండ్ అయ్యాను. సో ఎవ్రీడే ఎవరో ఒకళ్ళు ఇలా పూజ కూర్చుంటారనమాట. ఈ ఇయర్ కూడా కూర్చుందామంటే కుదరలేదండి. ఎందుకంటే చిన్న పాపతో కష్టమైపోతుంది. పెద్ద పాప అంటే కూర్చుంటుంది కానీ చిన్న పాప కూర్చోదు కదండి. అందుకని ఇంకా ఇయర్ మేము కూర్చోలేదు. సరే సరస్వతి పూజ కదా పిల్లలు చేద్దామని చెప్పి మా చిన్నుని కూడా తీసుకొచ్చాను. అంటే నిన్న మా చిన్ను బర్త్డే అయిందండి. సో చిన్నుని కూడా కింద పూజ చేద్దామని తీసుకొచ్చాను. అస్సలు కుదురుగా కూర్చోలేదండి. అటు ఇటు పరిగెత్తుతూనే ఉంది. మనకి ముందు సంకల్పం అది అయ్యాక కదండి గణపతి పూజ అది చేయించిన తర్వాత ఇంకా సరస్వతీదేవికి పూజ అది చేయించి కుంకుమ పూజ కూడా చేయించారు. అప్పటికే 1 hour అయిపోయిందండి. 9:30 అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మాకు ఎవ్రీ ఇయర్ 8 తర్వాతే వస్తారు పంతులు గారు. 8:30 అవుతుంది. ఇంకా మా పెద్ద పాపకి నిద్ర వచ్చేస్తుంది. వికెట్ డౌన్ అయిపోయింది. ఇంకా సరే అయిపోయింది నాన్న, ఇంకో 5-10 minutes నాన్న అని చెప్పి కూర్చోబెట్టాను. ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా మంత్రపుష్పం కూడా అయిపోయిన తర్వాత ఇంకా మా పాప ప్రసాదం అది తీసుకొని నేను వెళ్తానమ్మా అంది. నేను కూడా నిన్న స్వామివారికి గుగ్గిళ్ళు స్వీట్ అయితే చేశానండి. సో అదే ప్రసాదంగా ఇచ్చాను. ఇంకా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇచ్చేవాళ్ళు. సో అన్నీ కలిపి మహానివేదన అయిన తర్వాత ఇంకా పూజ అనేది కంప్లీట్ చేసేసారండి. సో నేను లాస్ట్ టైం చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో, మేము కూడా 5 days వినాయకుడిని అయితే ఇంట్లో పెట్టుకున్నామండి అని చెప్పాను కదా. 6th డే అయితే ఇవాళ 6th డే అయింది కదండి. సో ఇవాళ నిమజ్జనం చేద్దామని చెప్పి ఇంకా ఇంట్లోనే నిమజ్జనం చేసేసానండి నేను. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసేస్తానండి, నేను ఇంట్లోనే నిమజ్జనం చేసేస్తాను. అలాగే ఈ ఇయర్ కూడా చేశాను. ఈసారి మా చిన్న పాప నేను చేస్తానని గోల్ చేసింది. సరే అని ఇంకా మా చిన్న పాప చేత వేయిస్తున్నాను. నిదానంగా వేయాలన్న కిందికి అంటే ఇంకా సరే అని చెప్పి చిన్నగా వేసింది. అసలు వేసే వరకు తొందరేనండి. అసలు తొందర పెడుతూనే ఉంది నన్ను. దానికి అసలు ఏం తెలియదు కదా, అంతా కొత్తగా ఉంది. ఏదో అమ్మ ఏదో ఇస్తుంది వేసేస్తున్నాను అంటుంది. దండం పెట్టుకున్నాను అంటే దండం పెట్టుకుంటుంది. సరే మనం ఇంకా కామన్గా ఇంకా పసుపు కుంకుమ అక్షతలు అన్నీ వేసి పువ్వులవి వేసిన తర్వాత కదండి నిమజ్జనం చేసేది. సో అలాగే చేస్తున్నాను. సో ఈ బకెట్ అయితే అసలు మేము యూజ్ చేయమండి, అది కొత్త బకెటేను యూజ్ చేయం మేము. ఇంకా అందుకని అందులోనే నిమజ్జనం చేసేద్దామని అన్నీ రెడీ చేసి అయితే పెట్టాను. నాన్న ఫ్లవర్ అలా వేయాలి నాన్న అంటే వేస్తుంది, లేకపోతే రెక్కలు తుంపేస్తుందండి. నేను మార్నింగే చేశానండి నిమజ్జనం. అంటే ఈసారి ఎందుకో 5 days ఉంచుకుందాం అనుకున్నాను దేవుణ్ణి. అలాగే 5 days నిర్విఘ్నంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మా చిన్ను నేను పెడతానమ్మా నేను చేస్తానమ్మా అంది. సరే ఇంకా మా చిన్ను చేతి పెట్టించాను. సో మేమైతే ఎవ్రీ ఇయర్ అలాగే చేసుకుంటామండి. సో ఇయర్ కూడా అలాగే చేసాము. అదే నేను మీకు షేర్ చేస్తున్నాను, చిన్న క్లిప్గా తీశాను. ఈసారి ఏంటంటే స్పెషల్ మా చిన్ను చేసింది. తన చేతులతో స్వయంగా నేను చేస్తానని గోల్ చేసింది. మొత్తానికి పెట్టేటప్పుడు అయితే చాలా టెన్షన్ పడుతూ పెట్టానండి వినాయకుడిని. అసలు మా చిన్ను ఉండనిస్తుందో లేదో అని. బట్ వెళ్ళింది కానీ దేవుడి దగ్గర దాకా ఇంకా లాగి తీసే ప్రయత్నం అయితే చేయలేదండి పాపం. పాలవెల్లి అదైతే కొంచెం కదిలిచ్చింది కానీ గణపతిని అయితే అసలు టచ్ చేయలేదండి పాపం. ఏదో అదే మ్యాట్ వేసుకొని పూజ అది చేసుకునేది నాతో పాటు పక్కన కూర్చొని. అస్సలు పూజ చేసుకున్నామంటే అన్నీ దానికే ఇవ్వాలండి, అక్షంతలు పూలు అన్నీ నేను పెడతాను గోల్ చేస్తుంది. సరే చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి తెలుస్తుందిలే మంచిదే కదా అని ఇంకా నేను ఏం మాట్లాడలేదు. దానికంతా కొత్తగా ఉంది. దండం పెట్టుకున్నాను అంటే పెట్టుకుంటుంది. అంత కొత్తగా ఉంది, అందులో ఎందుకు పెట్టామని. చిన్ను జైబోలో గణేష్ మహారాజ్కి అంటే చెప్పు నాన్న అంటే చెప్తుంది. చూడండి మీరు కూడాను. మా అపార్ట్మెంట్లో కూడా ఇవాళే నిమజ్జనం చేస్తున్నారండి వినాయకుడికి. కుదిరితే ఆ క్లిప్ కూడా పెడతాను. చిన్ను జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి.
మేమైతే మా అపార్ట్మెంట్లో ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే ఇంట్లో కూడా ఇలా సింపుల్గా నిమజ్జనం అయితే చేసేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.